హాయ్ ఆల్ ఆఫ్ యూ మై సబ్స్క్రైబర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎంతగానో వెయిట్ చేసిన కల్కి ట్రైలర్ అయితే వచ్చేసింది. కల్కి ట్రైలర్లో చాలా చాలా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనకి చాలా అర్థం కాని లింకప్స్ కూడా ఉన్నాయి మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి మూవీ థీమ్ వచ్చేసరికి మొత్తం వరల్డ్ అంతా అంతం అయిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఉంటారు అనే దాని గురించి కల్కి మెయిన్ థీమ్ మూవీ. ఫస్ట్ మనకి ట్రైలర్ ఓపెనింగ్లోనే ఒక డైలాగ్ ఉంది. భూమి మీద లాస్ట్ మిగిలినది ఏదైనా ఉందంటే అది కాశీ అనే ఊరు ఒక్కటే ఉందని చెప్పేసి ఒక బాబు చెప్తాడు. ఆ డైలాగ్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ కనిపిస్తుంది. ఈ కల్కి మూవీలో అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారిది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన ఉన్నారు అందులో సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశమంతా ప్రపంచమంతా అంతమైపోయాక కాంప్లెక్స్ ఒకటే సుప్రీం అనే డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో. ఆ డైలాగ్ సుప్రీం యస్మిన్. తను ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా అంతమైన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రపంచానికి తినే కింగ్గా ఉండాలని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ తనది. మెయిన్ కాన్సెప్ట్ అనేది తంది. ఈ అశ్విన్కి ఎదురు వెళ్ళేది ఎవరంటే అశ్వత్థామ, మన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్. అశ్వత్థామ అంటే మనకి మహాభారతంలో ఉంటుంది క్యారెక్టర్. అది దానికి ఎట్లా లింక్ వేస్తాడు అనేది మనకు తెలియదు, చూడాలి. 6000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఒక మహాశక్తి మళ్ళీ పుడుతుందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డైలాగ్ ఉంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ మొత్తం కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, చాలా పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీపికా పడుకోని ప్రెగ్నెన్సీ. తను మొత్తం సినిమాకే మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎవరంటే దీపికా పడుకోని అని మనకు క్లియర్ కట్గా ట్రైలర్లో అర్థమవుతుంది. ఎందుకంటే దీపికా పడుకోని ప్రెగ్నెన్సీని కాపాడడానికి ఈ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అశ్వత్థామ, ఆ క్యారెక్టర్ చాలా రిస్క్ చేస్తుంది మనకు ట్రైలర్లో కరెక్ట్గా చూస్తే. ఇంకోటి తను ఏమంటాడంటే అశ్వత్థామ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నిన్ను నేను కాపాడుకుంటాను, ఎందుకంటే నువ్వు ఇచ్చే పుట్టుక ఒక సృష్టి, మళ్ళీ కొత్త సృష్టి పుట్టడానికి అని చెప్పేసి క్లియర్ కట్గా మనకి అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఉంటుంది. మీరు కరెక్ట్గా వినండి. దీపికా సేవియర్ వచ్చేసరికి ఈయన అశ్వత్థామ. నెక్స్ట్ ఈ మొత్తం బుక్లో రాస్తున్నాయి ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. లీడ్ క్యారెక్టర్ వచ్చేసి దీశాపట్ని వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్. తను అంటది ఒక చిన్న సీన్లో, నువ్వు నీ కోసం తప్ప ఎవరి కోసం బ్రతకు అని చెప్పేసి ప్రభాస్ని అంటది. అంటే ప్రభాస్ది సెల్ఫిష్ క్యారెక్టర్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ మొత్తం సిరీస్లో ఇప్పుడు మనం మనీని ఎలా ప్రాముఖ్యతగా తీసుకుంటున్నామో కల్కి సినిమాలో యూనిట్స్ అంటే ప్రపంచం మొత్తం అంతమైపోయిన తర్వాత ఉండేది యూనిట్స్ అనమాట. ఆ యూనిట్స్ తోటే మొత్తం నెక్స్ట్ అంతరించిపోయిన తర్వాత వచ్చే ప్రపంచంలో నడుస్తుంది. ప్రభాస్కి కాంప్లెక్సిటీ అనే దానికి వెళ్ళడానికి తనకి చాలా ఎగ్జైటింగ్గా తనకి ఒక అవసరం. ఎందుకంటే కాంప్లెక్సిటీలో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇప్పుడు ఆ ప్రపంచం మొత్తం అంతరించిపోయిన తర్వాత అన్నీ దొరికేది ఏదన్నా ఉందంటే అది కాంప్లెక్సిటీ. ఆ కాంప్లెక్సిటీ కోసం ప్రభాస్ తను యూనిట్స్ కోసం ఎంత పని చేస్తాడు, దొంగతనం కానీ ఏదైనా చేస్తాడు. ఆ దొంగతనం చేసే దాంట్లో కాంప్లెక్సిటీకి వెళ్ళడానికి ప్రభాస్కి ఇన్ని యూనిట్స్ ఇస్తానని చెప్పేసి మనకి చెప్పాను కదా యస్మిన్, సుప్రీం యస్మిన్. తను ఒక డీల్ ఇస్తాడు ప్రభాస్కి. ఏం డీల్ ఇస్తాడు? అది దీపికా పడుకొని ఒక సృష్టికి లైఫ్ ఇస్తుంది, బర్త్ ఇస్తుంది కాబట్టి ఆ సృష్టికి ఈ సుప్రీం యస్మిన్ కింగ్గా ఉండాలని చెప్పేసి తను తీసుకురావడం తన వల్ల అవ్వదు. ఎందుకంటే అక్కడ అశ్వత్థామ ఉన్నాడు కాబట్టి. అశ్వత్థామతో కరెక్ట్గా పోరాడే శక్తి ఎవరికి ఉందంటే మన భైరవకి. ఎవరికి? ప్రభాస్కి మెయిన్ కావాల్సింది ఏంటి? కాంప్లెక్సిటీకి ఏం కావాలి? యూనిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సుప్రీం యస్మిన్ దగ్గర నుంచి ప్రభాస్కి వస్తాయి. సో ప్రభాస్ దీపికా పడుకోనిని, తన ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీని దీపికా పడుకోనిని కిడ్నాప్ చేయడానికి వెళ్తాడు. అక్కడ మన ప్రభాస్కి అశ్వత్థామ, మన అమితాబ్ బచ్చన్కి ఒక ఫైట్, వాళ్ళిద్దరి మధ్య ఒక క్లాష్ అనేది జరుగుతుంది. మీకు మధ్యలో అబ్జర్వ్ చేస్తే మహాభారతం సీనరీ కనిపిస్తుంది అశ్వత్థామ దగ్గర. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ట్రైలర్లో అశ్వత్థామకి ప్రభాస్కి పెద్ద ఫైటే ఉండేలా ఉంది. ఇంకోటి ఏంటంటే దీపికా పడుకొని ఒక డైలాగ్ చెప్తారు, ఇంకా ఊపిరి పోసుకొని ప్రాణాని కోసం ఇంకెన్ని ప్రాణాలు పోవాలి అని ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఈ హోల్ సినిమా కల్కి ఈ పార్ట్ 1 ఏదైతే ఉందో మొత్తం దీపికా పడుకొని ప్రెగ్నెన్సీ మీద నడుస్తుందని మనకు క్లియర్ కట్గా డైరెక్టర్ అయితే చెప్తున్నారు నాగశ్విన్ గారు. ఇంకా ఈ సుప్రీం యశ్విన్కి లీడర్ ఎవరంటే మన కమల్ హాసన్ గారు లాస్ట్ 15 సెకండ్స్లో ఒక రాక్షసుడు గెటప్ లాగా ఉంది అయింది. మొత్తం ముడతలు వచ్చేసి ముసలాయిన్లా ఒక రాక్షసమైన మనిషిలా ఉన్నాడు. ఆ సుప్రీం యశ్విన్ నాకు తెలిసి
ఈ కమల్ హాసన్ కింద ఈ కమల్ హాసన్ ఏమంటాడు, మళ్ళీ కొత్త సృష్టి పుడుతుందని చెప్పేసి దీపికా పడుకోనిని కిడ్నాప్ చేసిన దగ్గర అంటాడు. అంటే ఈ కమల్ హాసన్కి కూడా ఆ రాజ్యానికి కింగ్ అవ్వాలని ఉంది. ఈ కమల్ హాసన్ని తప్పించి సుప్రీం యస్మిన్ మన ప్రభాస్కి డీల్ ఇస్తాడు. ఏంటి, దీపికా పడుకోనిని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని. ఎందుకంటే తను ఇచ్చిన ఆడ ఎవరైతే ఉన్నాడో ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక కొత్త సృష్టి పుడుతుంది. ఆ కొత్త సృష్టికి వీళ్ళందరూ ఫస్ట్ కింగ్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. మనకైతే మొత్తం ట్రైలర్లో క్లియర్ కట్గా ఇది చూపెట్టారు. ఇందులో పంచ్ డైలాగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఇలాంటివి లేవు. ఎందుకంటే ఇది మొత్తం ఒక సైంటిఫికల్ గ్రాఫిక్ సినిమా కాబట్టి మనం అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రభాస్ గారు కూడా చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టరు సినిమాలో మనకు అర్థమవుతుంది చూస్తుంటే. మరి నెక్స్ట్ ఈ దీపికా పడుకోనిని ఎట్లా తీసుకెళ్తాడు, ఈ యూనిట్స్ ఏంటి, ఈ కాంప్లెక్సిటీ ఏంటి, మనం మొత్తం మూవీ చూస్తే కానీ అర్థం కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ గ్రాఫిక్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. అసలు మనకి 70mm స్క్రీన్లో డాల్బీ ఎక్స్ సౌండ్తో సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని మనకి ట్రైలర్లోనే అర్థమైపోతుంది. ఇది ప్రభాస్ గురించో, ప్రభాస్ ఈ స్టార్డమ్ గురించో ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ఈ ట్రైలర్లో లేవు. ఎందుకంటే ఒక సైంటిఫికల్ గ్రాఫిక్ మూవీ కాబట్టి మనం అవన్నీ హీరో అని చెప్పుకోవడానికి ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇందులో ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు నెక్స్ట్ పార్ట్స్కి లింక్ అయి ఉంటుంది. సో మనం సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాలి. నేనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నా ఇవాళ ట్రైలర్ చూసేసరికి. బీజిఎం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది. ట్రైలర్ కూడా గతంలో మనం సలార్ చూసాము, ఆ సౌండ్స్ కానీ అవన్నీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి మన ట్రైలర్ చూస్తుంటే. కానీ ఇది కానీ బేస్ లెవెల్స్ కానీ ట్రబుల్స్ కానీ అసలు క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఎంత బాగా డిజైన్ చేశారంటే సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. ట్రైలర్లో వచ్చేసి బుజ్జీకి అయితే అంత మన బుజ్జి అండ్ భైరవ ప్రైమ్లో రిలీజ్ అయింది కదా, అందులో మనకి బుజ్జికి భైరవాకి ఉన్న రిలేషన్షిప్ గురించి మనకు చూపెట్టారు కాబట్టి ట్రైలర్లో అంత ఇవ్వలేదు. మరి నెక్స్ట్ చూడాలి. బుజ్జికి భైరవాకి యూనిట్స్ కావాలి. నాకు తెలిసి ఈ బుజ్జి అనే ఒక రోబోట్ ఈ భైరవ చేసేదానికి ఆపోజిట్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే తను చెప్పింది మనం అమెజాన్ ప్రైమ్లో అది బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ చూసినా ప్రభాస్ చెప్పిన పని ఏది చేయదు. అది ఫస్ట్ దాని పని అయిన తర్వాత ప్రభాస్ పని చేస్తూ ఉంటుంది. అంటే ఈ సినిమాలో బుజ్జికి కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ క్యారెక్టర్ అనేది ఉంది. తను కూడా ఆ బుజ్జి క్యారెక్టర్ కూడా ఒక మొత్తం మూవీకి మంచి ఇంపాక్ట్ అనేది ఉంది. మరి చూడాలి బుజ్జి ఏంటి, అసలు ప్రభాస్ ఏంటి, కాంప్లెక్సిటీ ఏంటి, యూనిట్స్ ఏంటి, అన్నీ కొత్తగా వింటున్నాము. నేనైతే కోరుకునేది ఏంటంటే సినిమాని ఈ ట్రైలర్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి బుజ్జి అండ్ భైరవ చూసి సినిమాని కరెక్ట్గా అర్థం చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ సినిమా ఇది. పక్కా చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఇయర్స్గా వచ్చిన సినిమాలు ఏవి ఈ సినిమాకి సంబంధం లేవు. ఎందుకంటే ఇది చాలా ముందు చూపుతో ఒక కొన్ని సంవత్సరాలు ముందుకెళ్ళి తీసిన సినిమా ఇది. మనందరం చాలా ఎంకరేజ్ చేయాలి. హాలీవుడ్ రేంజ్లో కూడా దీనికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. కొన్ని చాలా లాంగ్వేజెస్లో ఇది రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా మీద ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాగ్ అశ్విన్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు వచ్చే సిరీస్లో. ఇదేంటంటే అవెంజర్స్ సిరీస్ లాగా ఒక 6-5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఈ కల్కి అనేది. ఆ తర్వాత ప్రభాస్ ఉంటాడా లేరా, కొత్త హీరోస్ వస్తారో మనకు తెలియదు. ఇది మాత్రం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళే ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాని మాత్రం పక్కా చెప్పగలుగుతాను. ఎందుకంటే మీకు ఆ క్వాలిటీ మీకు ట్రైలర్లోనే కనిపిస్తుంది, రేపు మూవీలో ఇంకో రేంజ్లో కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది 3D, IMAX, 4DXలో కూడా రిలీజ్ అవుతుంది. మరి అన్నిటిలో రిలీజ్ చేస్తున్నాడంటే గట్టిగానే ఉంటుంది. ఆయన మంచిగానే ప్లాన్ చేశాడని మనం చెప్పాలి. 3Dలో రిలీజ్ చేయడం అంటే కామన్, ఇప్పుడు చాలా సినిమాలు 3Dలో వస్తున్నాయి. కానీ 4DXలో కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వెళ్తుందంటే మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది. అది విషయం. ట్రైలర్ ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుంది. మహాభారతం లింక్ అనేది మాత్రం మనకి పేర్లు అయితే ఉన్నాయి, భైరవ, అశ్వత్థామ అని పేర్లు అయితే లింక్లతో ఉన్నాయి. మరి ట్రైలర్లో మనకి ఒక చిన్న సీనరీ చూపించారు అమితాబ్ బచ్చన్ది. ఒకవేళ కానీ స్టార్టింగ్ సినిమానే ఓపెన్ కట్ మహాభారతంతో అయితే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోతాయి, నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం కలికి మూవీ వచ్చాక మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. అంతలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, ఎందుకంటే మనకు వీడియోలు ఏం పెట్టినా మీకు వస్తాయి. థ్యాంక్ యూ.